Hi guys, welcome to my YouTube channel Renu the Vibe or Renu Views. Hope you all are good. ఈరోజు నేను ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అని అంటే మా మామయ్య వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. మా మామయ్య ఇప్పటికి 4 years వేసుకోవడం. ఈసారి స్పెషల్ ఏంటి అని అంటే మా మరదలు చిన్న పిల్లలు ఇద్దరు కూడా వేసుకున్నారు. అది చాలా స్పెషల్ మా ఫ్యామిలీలో ఈసారి. సో వాళ్ళేంటి ఏం చేశారు పూజలు అన్నీ ఇరుముడి వరకు అనేది మనము చూద్దాము. డైలీ ఇలా మార్నింగ్ 4 o'clockకి లేసి పూజలు చేసుకొని గుడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ రొటీన్ స్కూల్కి వెళ్ళడం అలా అయింది. చిన్నపిల్లలు అసలు గ్రేట్ అనుకోవాలి. 4 o'clockకి లేసి మరి తలస్నానాలు చేసి చల్లనీళ్ళతోటి దట్టు చలికాలంలో ఈ పూజలు ఇవన్నీ చేయడం చాలా గ్రేట్. అందుకే నాకు ఎందుకో ఇదంతా మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో వాళ్ళు చేసుకున్న పూజలు, ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చాక మళ్ళీ ఈవినింగ్ గుడికి వెళ్ళి ఏమేమి చేశారు అనేటివన్నీ అయితే చూపించాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ పూజ అయితే బాగానే చేస్తున్నారు, కానీ మార్నింగ్ లేపడానికి మా అత్తయ్య మామయ్య స్వామి వాళ్ళు పడే తంటాలు అయితే వేరే లెవెల్ అండి. అసలు ఈవినింగ్ గుడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారో చూద్దాం. సో ఇదండి వాళ్ళు పూజ ఎలా చేశారు ఏంటి అనేది చూశారు కదా. నెక్స్ట్ ఇదేంటిది అని అంటే మార్నింగ్ పూజ. ఇది అయిపోయాక అయితే నియర్ బై అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తారు. ఎందుకంటే ఇరుముడి టైం అయితే వచ్చేసిందండి, అందుకోసమే నియర్ బై మేమందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇందులో ఏంటి అని అంటే ఇరుముడి అనేది కట్టేస్తారండి. పూజ అయిపోయాక మనం దేవుడికి మన కానుకలు ఇవ్వాలి అనుకుంటే అందులో వేయాలి. స్వామి వాళ్ళు తీసుకెళ్ళి దేవుడికి అయితే సమర్పిస్తారనమాట. स्वामी के
శరణం స్వామి శరణం అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప గురునాథ అయ్యప్ప. టెంపుల్ కింద ఇరుముడి పూజ అయితే అయిపోయిందండి. ఆ పూజ అయిపోయిన తర్వాత మేము పైకి అయితే వచ్చాము. చూడండి టెంపుల్ ఎంత కలర్ఫుల్గా పీస్ఫుల్గా ఉందో. ఈ వ్యూ కనుక మీకు తెలిస్తే ఈ ప్లేస్ ఎక్కడో మీరు గెస్ చేసి చెప్పండి, ఎందుకంటే అక్కడ టన్నల్ ఒకటి కనిపిస్తుంది. హోప్ యూ ఫైండ్ దట్ ప్లేస్, అది ఎక్కడ అనేది. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా మంచు అలానే ఉంది, చలికాలం కదా. చూడండి టెంపుల్ అంతా ఎంత హడావిడిగా ఉందో. ఫైనల్లీ దేవుడి దర్శనం చేసుకునే టైం అయితే వచ్చిందండి. దేవుడిని దర్శించుకున్నాము. అది అయిపోయాక ప్రసాదం ఇచ్చారు. అది తీసుకొచ్చి మా మామయ్య కొడుకుకి ఇచ్చాను, తింటాడేమో అనేసి తినిపించేశాను. అది అయిపోయాక ఫొటోస్ అయితే దిగాము ఫ్యామిలీస్ తోటి. అలాగే మా మామయ్య వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పాము, హ్యాపీ జర్నీ, మంచిగా వెళ్ళి రావాలి అని, దర్శనం మంచిగా జరగాలి అని. వాళ్ళు వెళ్ళిపోయాక మేమైతే ఇంటికి వచ్చి దేవుడి సాంగ్స్ పెట్టుకొని రిలాక్స్ అయ్యాము అలాగా. అండ్ ఆ తర్వాత మా మామయ్య వాళ్ళు అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంది అనేది చూడండి మీరే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.